చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఒక 1000 వర్డ్స్ తీసుకొని ఆ 1000 వర్డ్స్ కి ప్రతి ఒక్క వర్డ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఒక పీడిఎఫ్ అండి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి కూడా ఒక 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ విధంగా 540 పేజీలు కలిగినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ కోసం ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ. అందరూ ఎలా ఉన్నారు? మీరు చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. చాలా మందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని, ఇంగ్లీష్లో మాట్లాడాలని చాలా కోరిక ఉంటుంది. కాని వారికి ఎలా మాట్లాడాలి, ఎక్కడ నుండి మొదలు పెట్టాల అనేది తెలియదు. ఎవరైతే మొదటి నుండి స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరూ ఈ వీడియో నుండి ఫాలో అవ్వండి. మీకు ప్రతి ఒక్క టాపిక్ను పూర్తిగా చాలా చక్కగా అర్థమయ్యే విధముగా నేర్పించే బాధ్యత మాదే. మీరు చేయాల్సిందల్లా మా వీడియోలను పూర్తిగా చూసి ఒక లైక్ మరియు ఒక కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఏ భాష మాట్లాడాలన్నా కూడా మనకు కొంతమంది వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తులనే మనం ఇంగ్లీష్లో పర్సన్స్ అని అంటాము. ఈ పర్సన్స్ మనకు 3 రకాలుగా ఉన్నాయి. అవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఐ, వి ఈ 2 పదాలను మనం ఫస్ట్ పర్సన్ అని అంటాము. యు అనే ఒక్క పదాన్ని మనం సెకండ్ పర్సన్ అంటాము. ఐ, వి, యు ఈ 3 పదాలు కాకుండా మిగతా అన్ని పదాలను మనం థర్డ్ పర్సన్ అని అంటాము. ఈ రూల్ మనం ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. తరువాత సబ్జెక్టు అంటే ఏమిటి, ఆబ్జెక్ట్ అంటే ఏమిటి అని ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే ఒక పని చేస్తారో వారిని మనం సబ్జెక్టు అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ అంటే నేను పుస్తకం చదువుతున్నాను. ఇక్కడ పుస్తకం చదవడం అనే పని చేస్తున్నది ఎవరు? నేను. అంటే ఐ కాబట్టి ఇక్కడ ఐ అనేది ఒక సబ్జెక్టు. షీ కుక్ అంటే ఆమె వంట చేసింది. ఇక్కడ వంట చేసింది ఎవరు? ఆమె అంటే షీ. కాబట్టి ఇక్కడ షీ అనేది ఒక సబ్జెక్టు. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఒక పని చేసే వారిని మనం సబ్జెక్టు అంటే ఆ పనిని రిసీవ్ చేసుకునే వారిని మనం ఆబ్జెక్ట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గేవ్ అ బుక్ టు హిమ్ అంటే నేను అతనికి ఒక బుక్ ఇచ్చాను. ఇక్కడ నేను బుక్ ఎవరికి ఇచ్చాను? అతనికి అంటే హిమ్. నేను అనేది సబ్జెక్టు, అతనికి అనేది ఆబ్జెక్ట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె నన్ను తిట్టింది. ఇక్కడ తిట్టినది ఎవరు? ఆమె. అంటే ఆ పని చేసింది ఆమె. కావున షీ అనేది ఒక సబ్జెక్టు. ఆమె ఎవరిని తిట్టింది? నన్ను. ఆ యాక్షన్ను రిసీవ్ చేసుకుంది నేను. కాబట్టి ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు మీకు సబ్జెక్టు అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరొక వీడియోతో రేపు కలుద్దాం. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి అకాడమీ.